మా వీధిలో కళ్ళు లేని ఒక వ్యక్తి ఉన్నాడు. ఒకవేళ యేసయ్య అద్భుతంగా ఈ కళ్ళు లేని వ్యక్తికి కళ్ళు ఇస్తే మా వీధిలో ఉన్న వారందరూ మారిపోతారు కదా. మా ఊరిలో ఉన్న ఊచ చేయగల వ్యక్తిని యేసయ్య ముట్టి స్వస్థపరిచి ఆ చేతిని మామూలుగా చేస్తే మా ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ యేసయ్యను నమ్ముకుంటారు కదా. ఈ విధంగా చాలామంది అనుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని విడలారా, స్వస్థతలు, అద్భుతములు, సూచక్రియలు ఇవన్నీ జరిగితే ఊరంతా మారిపోతుంది అని అనుకోవడం కేవలం మన భ్రమ. యేసుక్రీస్తు ఈ భూమి మీద సజీవముగా ఉన్నప్పుడు పుట్టి గుడ్డివాని కళ్ళు తెరిపించాడు, కుంటివానిని నడిపించాడు, మరణించిన వారిని సజీవంగా లేవనెత్తాడు. ఇలాంటి అద్భుతములు ఎన్నో చేసినప్పటికీ ప్రజలు విశ్వసించలేదు, మారు మనస్సు పొందుకోలేదు. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశాడో ఆ పట్టణంలో వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారిని గద్దించాడు. ఎక్కడైతే యేసుక్రీస్తు సూచక్రియలు అత్యధికముగా చేశాడో అక్కడి ప్రజలు ఆయనను విశ్వసించలేదు. ధనవంతుడొకడు నరకములో యాతన పడుచు పరలోకంలో ఉన్న అబ్రహాముతో, అయ్యా, నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండానట్లు నరకము, పరలోకము అనునవి ఉన్నవని వారు గ్రహించినట్లు నీ రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును దయచేసి వారి యొద్దకు పంపించు. మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళి చెప్పిన ఎడల వారు తప్పక మారుమనసు పొందుకుంటారని వేడుకున్నాడు. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెను. మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వినని ఎడల మరణించిన వాడొకడు తిరిగి వెళ్ళి చెప్పిన వారు నమ్మరని అతనితో చెప్పాను. అనగా ప్రజలు నమ్మవలసినది చనిపోయిన వాడు చెప్తే కాదు, దేవుడు ఏర్పరచుకున్న తన సేవకులు చెప్పిన ఆయన వాక్యమును నమ్మిన వారే రక్షించబడతారు. ప్రవక్తలు, సేవకులు చెప్పిన దేవుని మాటలు వారు వినని ఎడల చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చి చెప్పినను వారు నమ్మలేరు. సాక్షాత్తు దేవదేవుడే వారి కళ్ళ ఎదుట అద్భుతమైన సూచక్రియలు చేస్తే నమ్మి మారు మనసు పొందలేకపోయారు. అదేవిధంగా సిలువ వేయుడని కేకలు వేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా సంఘాల్లో సేవలలో దేవుని వాక్యము కన్నా అధికమైన శరీర సంబంధమైన స్వస్థతలకు, సూచక్రియలకు, అద్భుతములకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం దురదృష్టకరం. శరీరానికి స్వస్థత అవసరం కావచ్చు, కానీ నిత్యముండే ఆత్మకు వాక్యం కావాలి. అనగా ప్రతి ఒక్క ఆత్మీయునికి వాక్యమే ఆధారం. నీతిమంతుడు దేవుని మాట వలన జీవించును. రోమీయులకు రాసిన పత్రిక 1:17. మనలను బ్రతికించే వాక్యాన్ని పణంగా పెట్టి శరీర స్వస్థతలకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు న్యాయం? ఒకసారి ఆలోచించాలని మనవి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.